ఇలాంటి వీడియోలు చూడడం ద్వారా మీరు ఇంగ్లీష్ మాట్లాడడం నెమ్మదిగా నేర్చుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ ఉచితం. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఒక చిన్న గంట గుర్తు కనిపిస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసిన ఇదివరకు వీడియోలు, నేను చేయబోయే వీడియోలు మీ ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూస్తూ మీరు ఇంగ్లీష్ నెమ్మదిగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియోకి వెళ్దాం. లెట్స్ గో. చూడు అని ఇంగ్లీష్లో అనాలంటే సీ అనాలన్నమాట. ఎదుటివారికి చూడు అనాలంటే సీ అనాలన్నమాట. సాధారణంగా కళ్ళను ఉపయోగించి గమనిస్తున్నప్పుడు, అంటే కళ్ళ సామర్థ్యంతో మనం గమనిస్తున్నప్పుడు చూడు అని ఎదుటివారికి చెప్పడానికి సీ అనాలన్నమాట. సీ అంటే చూడు అనడం. కొన్ని సందర్భాల్లో ఎవరన్నా చిన్నపిల్లవాడు ఏదైనా చూడకూడదే చూస్తున్నాడు. అలాంటి సందర్భంలో చూడవద్దు అని ఇంగ్లీష్లో అనాలంటే, చూడవద్దు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ సీ అనాలన్నమాట. డోంట్ సీ. వాక్యాల్లో, ఎదుటివారితో మాట్లాడే వాక్యాల్లో వద్దు అనాలంటే డోంట్ అనాలన్నమాట. ఇది రెండు పదాలు కలిసి వచ్చిందనమాట. డూ ప్లస్ నాట్ కలిపి మాట్లాడేటప్పుడు డోంట్ అంటారనమాట. డోంట్ అంటే వద్దు, సీ అంటే చూడడం. డోంట్ సీ అంటారనమాట. డోంట్ సీ అంటే చూడొద్దు అని ఇంగ్లీష్లో చెప్పటం. మనం ఇక్కడ పదాల అమరిక గమనించినట్లయితే మనం తెలుగులో చూడవద్దు అంటాం. ఈ వద్దు అనే పదాన్ని చివర మాట్లాడతాం. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఈ వద్దుకి సంబంధించిన పదం ఈ డోంట్ అనేది మొదట మాట్లాడతారు. చూడ్డానికి సి అంటారు కదా, డోంట్ సీ అంటారనమాట. మనం తెలుగులో చూడవద్దు అంటాం కదా, చూడ్డానికి సి అంటాము. సి డోంట్ అలా అనకూడదు అనమాట. డోంట్ సీ అనాలన్నమాట. డోంట్ సీ ఈ పదాన్ని ముందు పెట్టి మాట్లాడాలి. డోంట్ సీ అంటే చూడొద్దు అని ఇంగ్లీష్లో ఎదుటివారికి చెప్పటం. అక్కడ చూడు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? అక్కడ చూడు అని ఇంగ్లీష్లో అనాలంటే వాళ్ళ పదాల అమరిక ఎలా ఉంటుందంటే చూడు, అక్కడ ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడు అనడానికి వాళ్ళు ఉపయోగించే పదం సి అనమాట. సి అంటే చూడు. అక్కడ అనడానికి వాళ్ళు ఉపయోగించే పదం దేర్ అనమాట. దేర్ అంటే అక్కడ. ఈ పదాలు మీకు ఎలా పలకాలో తెలియకపోతే పైన నేను తెలుగులో ఇచ్చాను. వాటిని చూస్తూ మీరు నెమ్మదిగా ఈ పదాలు ఎలా పలకాలో మీరు నేర్చుకోవచ్చు అనమాట. అక్కడ చూడు అని ఇంగ్లీష్లో అనాలంటే సీ దేర్, సీ దేర్ అనాలన్నమాట. అంటే అక్కడ చూడు అని చెప్పడం. ఇక్కడ చూడు అనాలంటే ఇంగ్లీష్లో ఇక్కడ చూడు అనాలంటే సీ హియర్ అనాలన్నమాట. సీ హియర్. సీ అంటే చూడు, హియర్ అంటే ఇక్కడ. దీన్ని చూడు అని ఇంగ్లీష్లో అనాలంటే, దీన్ని చూడు అనాలంటే సీ దిస్, సీ దిస్ అనాలన్నమాట. సీ అంటే చూడు, దిస్ అంటే దీన్ని. సీ దిస్ అంటే దీన్ని చూడు అని ఇంగ్లీష్లో అనడం. దాన్ని చూడు అని ఇంగ్లీష్లో అనాలంటే సీ దాట్, సీ దాట్ అంటే దాన్ని చూడు. సీ అంటే చూడు, దట్ అంటే అది లేక దాన్ని అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. సీ దాట్ అంటే దాన్ని చూడు అనడం. నిన్ను చూస్తాను అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఇదేంది ఈ వాక్యం అసలు మనం తెలుగులో మాట్లాడం కదా, ఈ వాక్యం ఎందుకు నేర్చుకోవాలి అనే సందేహం మీకు కలుగుతుంది. మనం తెలుగు వాళ్ళ ఆచారం ప్రకారం ఎవరితోటన్నా మనం కొంత సమయం గడిపాము, ఇంకా వాళ్ళని విడిచి మనం ఇంకా వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అలాంటి సందర్భంలో మనం తెలుగులో మాట్లాడే వాక్యాలు ఎలా ఉంటాయి? మళ్ళా కలుద్దాం అంటాం. ఇంగ్లీష్ వాళ్ళు అలా మళ్ళా కలుద్దాం అట్లా అనరు వాళ్ళు. మళ్ళా నిన్ను చూస్తాను అంటే మళ్ళా నిన్ను తర్వాత చూస్తాను అంటారనమాట. నిన్ను తర్వాత చూస్తాను అంటారనమాట. కానీ మాట్లాడేటప్పుడు రెండు పదాలతోటి మాట్లాడతారనమాట. ఎవరినన్నా మనం విడిచి వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ ఆచారం ప్రకారం సీ యూ అనాలన్నమాట. సీ యూ అంటే నిన్ను చూస్తాను అనడం అనమాట. సీ అంటే చూడడం, యూ అంటే నిన్ను. మనం తెలుగులో ఇది అసలు ఇట్లా మాట్లాడడం, కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఇది చాలా ఉపయోగించి మాట్లాడతారనమాట. ఎవరినన్నా మనం విడిచి వెళ్ళేటప్పుడు చివరిగా సీ యూ అనాలన్నమాట. అంటే నిన్ను మళ్ళా చూస్తాను, నిన్ను చూస్తాను. సీ యూ లేటర్ అంటారనమాట. లేటర్ అంటే తర్వాత, మళ్ళీ నిన్ను తర్వాత చూస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. కానీ మాట్లాడేటప్పుడు రెండు పదాలతోటి మాట్లాడతారు. సీ యూ అంటారనమాట. మిమ్మల్ని చూస్తాను, ఇక్కడ యూ అంటే నిన్ను లేక మిమ్మల్ని అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. సీ యూ కొంచెం గౌరవంగా కూడా మనం గౌరవం ఇచ్చి మాట్లాడేటప్పుడు మిమ్మల్ని అంటాం.
నిన్ను లేక మిమ్మల్ని అనడానికి ఇంగ్లీష్ వాళ్ళు ఒకే పదం ఉపయోగిస్తారనమాట. యు అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. కొంచెం పెద్దవాళ్ళ దగ్గర అయినా కానీ మనం వెళ్ళిపోయేటప్పుడు సీ యూ అనాలన్నమాట. కొన్ని సందర్భాల్లో ఏదన్నా జరిగింది, మీరు ఫోన్ చేసి చెప్పాలన్నమాట. వచ్చి చూడు అనాలి. వచ్చి చూడు, ఏదన్నా జరిగింది ఫోన్లో మీరు ఎవరికన్నా మాట్లాడుతూ ఇక్కడికి వచ్చి చూడండి అని వచ్చి చూడు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి. ఇక్కడ వచ్చి తర్వాత మనం మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు కామ పెడతాం, కానీ మాట్లాడేటప్పుడు మనం కొంచెం గ్యాప్ ఇస్తాం, కొంచెం సమయం ఇచ్చి వచ్చి చూడు అంటాం. అది ఇంగ్లీష్లో మాట్లాడాలంటే కమ్ అండ్ సీ అనాలన్నమాట. కమ్ అంటే వచ్చి, ఇక్కడ మనం కొంచెం చిన్న గ్యాప్ వదిలిపెడతాం కదా, రాసేటప్పుడు కామా ఉపయోగిస్తాం కదా. ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడేటప్పుడు దాన్ని ఎట్లా అంటారంటే వచ్చి చూడు అనాలంటే కమ్ అండ్ సీ అంటారనమాట. కమ్ అండ్ సీ అంటే వచ్చి చూడు అని ఇంగ్లీష్లో అనడం అనమాట. ఈ కామాకి మనం మాట్లాడేటప్పుడు ఇచ్చే ఆ చిన్న గ్యాప్కి వాళ్ళు ఉపయోగించే పదం అండ్ అనమాట. అండ్ అంటే మామూలుగా దాని అర్థం వచ్చేసేసి మరియు అనే అర్థాన్ని కూడా ఇస్తుందన్నమాట. అది తర్వాత ఒక పాఠంలో చూద్దాం. వచ్చి చూడు అనాలంటే ఇంగ్లీష్లో కమ్ అండ్ సీ అనాలి. వెళ్ళి చూడు, ఏదన్నా జరిగింది ఎక్కడన్నా అక్కడికి వెళ్ళి చూడు అని మనం తెలుగులో అంటూ ఉంటాం కదా. వెళ్ళి చూడు అని ఇంగ్లీష్లో అనాలంటే గో అండ్ సీ అనాలన్నమాట. గో అంటే వెళ్ళు లేక వెళ్ళి, అండ్ అంటే కామాకి వాళ్ళు ఉపయోగించేది అండ్ అనమాట. గో అండ్ సీ అనాలన్నమాట. గో అండ్ సీ అంటే వెళ్ళి చూడు అని ఎదుటివారికి చెప్పడం. ఉదాహరణకి ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళి అతన్ని చూడు అనాలి. వెళ్ళి అతన్ని చూడు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? గో అండ్ సీ హిమ్ అనాలి. గో అంటే వెళ్ళు లేక వెళ్ళి, అండ్ అంటే ఈ కామాకి మనం ఇచ్చే ఆ చిన్న గ్యాప్కి, సీ అంటే చూడు, హిమ్ అంటే అతన్ని. గో అండ్ సీ హిమ్ అనాలి. గో అండ్ సీ హిమ్ అంటే వెళ్ళి అతన్ని చూడు అని ఇంగ్లీష్లో చెప్పడం అనమాట. ఈ వాక్యం ఎలాంటి సందర్భంలో ఉపయోగపడుతుంది? ఎవరన్నా హాస్పిటల్లో చేరారు, మీరు వేరే స్నేహితుడితో కానీ స్నేహితురాలతో కూడా చెప్పాలి, వెళ్ళి అతన్ని చూడు అనాలంటే గో అండ్ సీ హిమ్ అనాలి. గో అండ్ సీ హిమ్ అంటే వెళ్ళి అతన్ని చూడు అని ఇంగ్లీష్లో చెప్పటం. అదేవిధంగా కొన్ని సందర్భంలో ఎవరన్నా ఆడవాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆమెను చూడు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? గో అండ్ సీ హర్ అనాలి. గో అండ్ సీ హర్. హర్ అంటే ఆమెను అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. గో అండ్ సీ హర్ అంటే వెళ్ళి ఆమెను చూడు అని ఇంగ్లీష్లో చెప్పటం. వెళ్ళి వాళ్ళను చూడు అనాలంటే గో అండ్ సీ దెమ్ అనాలి. ఇక్కడ దెమ్ అంటే వాళ్ళు లేక వాళ్ళను అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. గో అండ్ సీ దెమ్. గో అండ్ సీ దెమ్ అంటే వెళ్ళి వాళ్ళని చూడు అని ఇంగ్లీష్లో అనడం. ఏం జరుగుతుందో చూడాలి అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా. ఏం జరుగుతుందో చూడు లేక ఏం జరుగుతుందో చూడాలి అనాలంటే ఇంగ్లీష్లో సీ వాట్ హ్యాపెన్స్. సీ అంటే చూడు, వాట్ హ్యాపెన్స్ అంటే ఏమి జరుగుతుందో. సీ వాట్ హ్యాపెన్స్ అంటే ఏం జరుగుతుందో చూడు అని చెప్పడం. మీరు చూస్తారా అని ఇంగ్లీష్లో అడగాలంటే డూ యూ సీ. ఇక్కడ డూ అనేది ప్రశ్న చేయడానికి ఉపయోగపడింది అనమాట. డూ యూ సీ అంటే మీరు చూస్తారా అని ఇంగ్లీష్లో అడగటం అనమాట. ఏదన్నా ఉందే, మీరు ఇది చూస్తారా అనాలంటే డూ యూ సీ అనాలన్నమాట. మీరు చూసారా అంటే మీరు చూసేశారా అని ఇంగ్లీష్లో ఈ ప్రశ్న ఎలా అడగాలి? మీరు చూసేశారా, జరిగిపోయింది అడుగుతున్నాం కాబట్టి ప్రశ్నగా జరిగిపోయింది ప్రశ్నగా అడిగేటప్పుడు డిడ్ అనే పదాన్ని ముందు పెట్టి ప్రశ్నగా అడుగుతారనమాట. డిడ్ యూ సీ. ఇక్కడ డిడ్ సీ కలిపి చూసేసేయడం, చూసింది జరిగిపోవడం చెప్తుందనమాట. ఆ డిడ్ని ముందు పెట్టి వాళ్ళు ప్రశ్నగా అడుగుతారనమాట. డిడ్ యూ సీ అంటే మీరు చూసారా అని ఇంగ్లీష్లో అడగడం అనమాట. మీరు చూస్తారా అనాలంటే ఇక్కడ డూ పెట్టి అడగాలన్నమాట. డూ యూ సీ అంటే మీరు చూస్తారా.
మీరు చూసేశారా లేక మీరు చూసారా అనాలంటే జరిగిపోయిన దాని గురించి ప్రశ్న అడగాలంటే డిడ్ యూ సీ అంటే మీరు చూసారా మీరు చూసేశారా అని ఇంగ్లీష్లో అడగటం అనమాట. నేను చూశాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ సా సా అంటే చూశాను లేక చూసేశాను అనడం అనమాట. ఐ అంటే నేను, ఐ సా అంటే నేను చూసేశాను అని చెప్పడం. చూడు అనడానికి ఇంగ్లీష్ వాళ్ళు వేరే పదం కూడా ఉపయోగిస్తారనమాట. లుక్ అన్నా కానీ చూడు. కానీ ఇది లుక్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారంటే మనం సాధారణంగా కళ్ళను ఒక డైరెక్షన్ వైపు తిప్పి, అంటే మనం చూడవలసిన వాటి వైపు మన కళ్ళను తిప్పి ఒకే దిశలో సాధారణంగా ఒకవైపే మనం చూస్తున్నప్పుడు, ఒకవైపే చూడవలసిన స్థితి వచ్చినప్పుడు చూడు అనడానికి లుక్ అంటారనమాట. ఇక్కడ మన కళ్ళని ఒక డైరెక్ట్ చేసి చూడటం అనమాట. మన కళ్ళను ఏదైతే చూడాలో దాని వైపు తిప్పి ఒకే దిశలో చూడవలసిన సందర్భంలో చూడు అనడానికి లుక్ అంటారనమాట. అంటే దేన్నన్నా ప్రత్యేకంగా మనం ఒకే దిశలో జాగ్రత్తగా గమనిస్తూ చూడడాన్ని లుక్ అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. కళ్ళను మనం చూడవలసిన వాటి వైపు తిప్పి ఒకే దిశలో చూసే సందర్భంలో చూడు అనడానికి లుక్ అంటారనమాట. ఉదాహరణకి ఇక్కడ చూడు అంటే నీ కళ్ళను ఇటువైపు తిప్పి ఇదే డైరెక్షన్లో చూడు అనే సందర్భంలో ఇక్కడ చూడు అనాలంటే లుక్ హియర్ అనాలన్నమాట. లుక్ హియర్ అంటే ఈ దిశ వైపు నువ్వు చూడు అని చెప్పడం అనమాట. ఈ దిశ వైపు ఎక్కడ చూడు అని చెప్పడం అనమాట. మాట్లాడేటప్పుడు లుక్ హియర్ అంటారనమాట. దగ్గరగా చూడు అనాలంటే లుక్ క్లోజర్ అంటే దగ్గరగా. అంటే లుక్ అంటే ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా ఒకే దిశ వైపు చూస్తూ చూడడం అనమాట. ఒకే దిశ వైపు చూడడం, జాగ్రత్తగా ఒకే దిశ వైపు చూడడాన్ని లుక్ అంటారనమాట. లుక్ క్లోజర్ అంటే దగ్గరగా చూడు అని చెప్పడం. ముందుగా చూడు, ఏదైనా ఆపద రాబోతుంది, ఏదైనా జరగబోతుంది, ముందుగానే చూడు అనేదాన్ని లుక్ ఎహెడ్ అంటే ముందుగా, లుక్ ఎహెడ్ అంటే ముందుగానే చూడు అని చెప్పడం. దీనివైపు చూడు అని ఇంగ్లీష్లో అనాలంటే లుక్ ఎట్ దిస్ అనాలన్నమాట. లుక్ ఎట్ దిస్ అంటే దీనివైపు చూడు అని ఇంగ్లీష్లో అనడం అనమాట. ఈ లుక్ తర్వాత మనం దేనివైపు చూడమంటున్నామో ఈ ఎట్ అనే పదం వస్తుందన్నమాట. ఎట్ అంటే వద్ద లేక వైపు అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. లుక్ అంటే చూడు, ఎట్ అంటే ఇక్కడ వైపు అంటే ఈ దిశ వైపు చూడు, దిస్ అంటే ఇది లేక దీని అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. లుక్ ఎట్ దిస్ అంటే దీనివైపు చూడు అని చెప్పటం. కొన్ని సందర్భాల్లో ఎవరికన్నా ఏదైనా సహజంగా సక్సెస్ ఏదన్నా వచ్చింది, వాళ్ళకి ఏదన్నా విజయం వచ్చింది వాళ్ళ జీవితంలో, వాళ్ళని మనం ప్రోత్సహించేటప్పుడు వెనుదిరికి చూడకు అనాలంటే డోంట్ లుక్ బ్యాక్ అంటే వెనుదిరిగి చూడకు అని ఇంగ్లీష్లో చెప్పడం అనమాట. డోంట్ లుక్ బ్యాక్ అంటే వెనుదిరిగి చూడకు అంటే ముందుకు సాగు ఆ విజయంతో అని చెప్పడం అనమాట. డోంట్ లుక్ బ్యాక్ అంటే వెనుదిరిగి చూడకు అనడం. దీన్ని లోతుగా చూడు లేక దీన్ని పరిశీలించు అనాలంటే లుక్ ఇన్ టు దిస్ అంటారనమాట. లుక్ ఇన్ టు అంటే లోతుగా చూడు, పరిశీలించు. దిస్ అంటే దీన్ని, ఏదైనా విషయం వచ్చింది దీన్ని కొంచెం లోతుగా చూడు, దీన్ని జాగ్రత్తగా పరిశీలించు అనే సందర్భంలో లుక్ ఇన్ టు దిస్ అనే పదాన్ని, ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారనమాట. అతను నిన్ను చూస్తున్నాడు, అతను నన్ను చూస్తున్నాడు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? హీ ఈజ్ లుకింగ్ ఎట్ మీ అనాలన్నమాట. అతను నన్ను చూస్తున్నాడు అని ఇంగ్లీష్లో అనాలంటే ఇది కొంచెం పెద్ద వాక్యం. హీ ఈజ్ లుకింగ్ ఎట్ మీ అనాలన్నమాట. హీ ఈజ్ లుకింగ్ ఎట్ మీ అనాలి. హీ అంటే అతను, ఈజ్ లుకింగ్ అంటే చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈజ్ అంటే ఉన్నాడు, లుకింగ్ ఇక్కడ
లుక్ అంటే చూడడం. చూస్తూ అంటాం కదా, మనం ఇక్కడ తెలుగులో దీర్ఘం ఇస్తూ మాట్లాడతాం కదా, దానికి ఇంగ్లీష్ వాళ్ళు ఐఎన్జి అనే పదాన్ని ఐఎన్జిని చేర్చి మాట్లాడతారు అనమాట. లుకింగ్ అంటే చూస్తూ అని అర్థం ఇస్తుంది అనమాట. ఈజ్ లుకింగ్ అంటే చూస్తూ ఉన్నాడు. ఎట్ అంటే వైపు, మీ అంటే నా నా వైపు అనడానికి ఎట్ మీ అంటారనమాట. హీఈస్ లుకింగ్ ఎట్ మీ, హీఈస్ లుకింగ్ ఎట్ మీ అనాలన్నమాట. అంటే అతను నా వైపు చూస్తున్నాడు. సీయింగ్ అనేది అసలు ఉపయోగించకూడదు అనమాట. ఇంగ్లీష్ వాళ్ళు సీయింగ్ అనే పదాన్ని అసలు ఉపయోగించరనమాట. సి అనే పదాన్ని ఐఎన్జి తోటి చేర్చి వాళ్ళు అసలు మాట్లాడరనమాట. ఎందుకంటే వాళ్ళకి వ్యాకరణ రూల్స్ ఉన్నాయన్నమాట, అంటే గ్రామర్ రూల్స్ ఉన్నాయన్నమాట. అదొక స్టేటివ్ వెర్బ్ అంటారు, దానికి ఐఎన్జి చేర్చి మాట్లాడకూడదు అనమాట. కానీ లుక్కి మనకి ఐఎన్జి చేర్చి మార్చచ్చు. హీఈస్ లుకింగ్ ఎట్ మీ, హీఈస్ లుకింగ్ ఎట్ మీ అంటే అతను నా వైపు చూస్తున్నాడు అనడానికి హీఈస్ లుకింగ్ ఎట్ మీ అనాలి. హీ సీయింగ్ ఎట్ మీ అనకూడదు, అసలు సీయింగ్ అనే పదాన్నే ఉపయోగించకూడదు అనమాట. హీఈస్ లుకింగ్ ఎట్ మీ అనాలి, అంటే అతను నా వైపు చూస్తున్నాడు అని ఇంగ్లీష్లో చెప్పడం. ఆమె నన్ను చూస్తూ ఉంది లేక ఆమె నా వైపు చూస్తూ ఉంది అనాలంటే షీ ఈజ్ లుకింగ్ ఎట్ మీ, షీ ఈజ్ లుకింగ్ ఎట్ మీ. షీ అంటే ఆమె, ఈజ్ లుకింగ్ అంటే చూస్తూ ఉంది, ఎట్ అంటే వైపు, మీ అంటే నా వైపు అనడానికి ఎట్ మీ అంటారు. వాళ్ళు మనల్ని చూస్తున్నారు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? వాళ్ళు మనల్ని చూస్తున్నారు అనాలంటే దే ఆర్ లుకింగ్ ఎట్ అస్. దే అంటే వాళ్ళు, ఇక్కడ దే అనేది చాలామంది కాబట్టి బహువచనం కాబట్టి ఆర్ అనే పదాన్ని ఉపయోగిస్తాను అనమాట. ఆర్ లుకింగ్ అంటే ఆర్ అంటే ఉన్నారు, బహువచనంగా ఉంటుందన్నమాట. మన తెలుగులో ఉన్నారు అన్నట్టు ఉంటుంది. లుకింగ్ అంటే చూస్తూ. ఎటస్ అంటే మన వైపు, మన వైపు అనడానికి ఇంగ్లీష్లో ఎటస్ అంటారనమాట. దే ఆర్ లుకింగ్ ఎటస్, దే ఆర్ లుకింగ్ ఎటస్ అంటే వాళ్ళు మన వైపు చూస్తున్నారు అని ఇంగ్లీష్లో చెప్పటం. చూడు అనడానికి ఇంగ్లీష్ వాళ్ళు వాచ్ అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారనమాట. ఈ వాచ్ అనే పదాన్ని చూడు అనడానికి ఎప్పుడు ఉపయోగిస్తారంటే అది మనం చూసేది కొంత కాల పరిమితిలో, అంటే కొంత సమయమే మనం అది చూస్తాం, కొంత సమయమే అది మనం చూస్తాం అన్నమాట. సాధారణంగా అవి మారుతూ ఉంటాయి, కదిలే వాటిని, మారేవి కదిలే వాటిని కొంత కాల పరిమితిలో చూసేవే, కొంత కాల పరిమితిలో చూసే వాటికి చూడు అనడానికి వాళ్ళు వాచ్ అంటారు. ఉదాహరణకి టీవీ ఉంది, టీవీ మనం కొంచెం సేపు చూస్తాము, తర్వాత చూడం. క్రికెట్ మ్యాచ్ ఉంది, కొంచెంసేపు చూస్తాము, టీవీలో కానీ బయట కానీ కొంచెంసేపు చూస్తాము, తర్వాత చూడం. ఏదైనా మన బయట ఏదైనా క్రికెట్ మ్యాచ్ కానీ హాకీ మ్యాచ్ కానీ ఏదైనా బయట కొంచెం సేపు చూస్తాం అనమాట. టీవీలో కూడా కొంచెంసేపు చూస్తాము. అలాంటి సందర్భంలో చూడు అనడానికి ఇంగ్లీష్ వాళ్ళు ఉపయోగించే పదం వాచ్ అన్నమాట. మనకి తెలుగులో ఒకే పదం, ఏ సందర్భంలో అయినా మనం చూడు అంటాం. వాళ్ళు సందర్భాన్ని బట్టి చూడు అనడానికి కొన్ని సందర్భాల్లో మన కళ్ళ సామర్థ్యాన్ని తెలుపుతూ గమనించే వాటిని సి అనే ఉపయోగిస్తారు. ఒక డైరెక్షన్లో అంటే ఒక దిశలో చూడడానికి, మన కళ్ళను తిప్పి ఒక దిశలో చూడడానికి లుక్ అంటారు. కొంతకాల పరిమితిలో అంటే కొంత సమయం మాత్రమే సాధారణంగా మారేవి కదిలేవి చూసేవాటికి వాచ్ అంటారనమాట. సహజంగా మనం టీవీ, క్రికెట్ మ్యాచ్, హాకీ మ్యాచ్ అలాంటివి చూసేటప్పుడు చూడు అనడానికి వాచ్ అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. ఉదాహరణకి టీవీ చూడు అనాలంటే టీవీ చూడు. ఇక్కడ చూడు అనడానికి టీవీ మనం కొంచెం సమయమే కదా చూసేది, అలాంటి సందర్భంలో వాచ్ టీవీ అనాలన్నమాట. ఎదుటి వాళ్ళని, మన ఇంటికి ఎవరన్నా మన స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ వచ్చారు, మీరు వంటగదిలో ఏదైనా పని చేసుకోవాలి, టీవీ చూడు అనాలంటే వాచ్ టీవీ అనాలన్నమాట. వాచ్ అంటే చూడు, అంటే టీవీ కొంత సమయం కదా చూసేది, అలాంటి సందర్భంలో వాచ్ అనే పదాన్ని ఉపయోగించాలన్నమాట. టీవీ అనకూడదు అనమాట, వాచ్ టీవీ అనాలన్నమాట. ఎందుకంటే కొంచెం సమయం చూసేదే కాబట్టి. అదేవిధంగా చిన్నపిల్లలు చాలాసేపటి నుంచి టీవీ చూస్తున్నారు, టీవీ చూడొద్దు అని వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పాలంటే డోంట్ వాచ్ టీవీ, డోంట్ వాచ్ టీవీ అనాలన్నమాట. డోంట్ అంటే వద్దు, వాచ్ అంటే చూడడం, టీవీ అంటే టీవీ అనమాట. డోంట్ వాచ్ టీవీ అనాలన్నమాట. ఇలా మనకి తెలుగులో చూడు అనడానికి మనం ఒకే పదం ఉపయోగిస్తాం. ఇంగ్లీష్ వాళ్ళు సందర్భాన్ని బట్టి 3 పదాలని ఉపయోగిస్తారనమాట. వీటిని మీరు నెమ్మదిగా అర్థం చేసుకుంటూ సందర్భం వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉండాలన్నమాట.
ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలా చేయడం ద్వారా నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫర్ నౌ. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.